జాలి కలుగుతాడు, నీ ఎడల ప్రేమ కలిగిస్తాడు, నీ మీద కృప కుమ్మరిస్తాడు. ఆయన నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు, నీ సంతానాన్ని నేను దీవిస్తానని. ఈ రోజు నీకు బిడ్డ లేదని బాధపడుతున్నావా? దేవుడు ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఇసుక రేణుల కంటే విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు. ఈ రోజు ఒక్క ఉద్యోగం లేదంటున్నావా? ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైన దీవెన నీకు ఇస్తానన్నాడు. నీకు ఏది లేకపోయినా ఆకాశం వైపు చూసినట్లయితే అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానము, అదే వాగ్దానం నీకు ఇవ్వబోతున్నాడు. అదే విస్తారమైన ఇసుక రేణుల కంటే విస్తారమైన దీవెన ఈ రోజు నీ సమస్యలోనికి ఇంటికి వచ్చి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజున అబ్రహాంతో మాట్లాడాడు, అదే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడతాడు. దేవుని మాట మనం విందాం, దేవునికి లోపడతాం, దేవుని మాటకు విధేయత చూపిద్దాం, దేవుని యందు భయభక్తిని కలిగి ఉందాం, దేవుని కనికరాన్ని పొందుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డారా, సాతానుడు అంటాడు, ఎందుకు నీకు వేరే మార్గం లేదా? వేరే కార్యం చేయలేవా? శరంలో ఉండి ప్రేరేపిస్తా ఉన్నాడు. వేరే స్త్రీలోంచి నాకు బిడ్డలు కలగరా, నాకు బిడ్డలు వద్దా అని అడుగుతుంది. దేవుడు అలా కోరుకోవటం లేదు. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నీ గర్భాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీలోంచే జనాంగాలు వస్తారు, నీలోంచే వంశాలు వస్తాయి, నీలోంచే రాజులు వస్తారు, నీలోంచే ప్రధానులు వస్తారు, నీలోంచే గొప్పవారు వస్తారు. నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నా జీవితమే ఏంటి ఇలా? దేవుడు నీ జీవితంలోనే నీటి ఓటలు ప్రవహింపచేసే దేవుడు. ఎండిపోయిన ఎడారి లాంటి బ్రతుకులో నీటి ఓటలు పుట్టించడు. ఈరోజు నా జీవితం కూడా ఎండిపోయిన ఎడారిలా ఉంది. నా చేతిలో ఏమీ లేదు, నా బ్రతుకులో ఏమీ లేదు, నేను దేనికి నోచుకోలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను చూస్తా ఉన్నాడు. తగిన టైం రాబోతుంది, తగిన టైము నీ ప్రార్థనలు పరిపూర్ణం కాబోతున్నాయి, నీ విశ్వాసం పరిపూర్ణం కాబోతుంది, నీ భక్తి పరిపూర్ణం కాబోతుంది, నీ యొక్క నమ్మకం పరిపూర్ణం కాబోతుంది. దేవుడు దిగి వచ్చే సమయం రాబోతుంది, ఆయన దర్శించే సమయం రాబోతుంది. అప్పటి వరకు ఓర్మి కలిగి ఓర్పుతో అంగలారుస్తా ఉంది. ఎవరు వచ్చారండి ఆమె ఏడుపు విని? భర్త వచ్చాడా, లేకపోతే నమ్ముకున్న వాళ్ళు వచ్చారా? ఎంతో నమ్ముకుంది యజమానుల్ని. వాళ్ళు వచ్చారండి. కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆ పిల్లవాడిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే 12వ వచనం అంటాడు చూడండి, 11వ వచనం 2వ లైన్ నుంచి, నీవు గర్భవతి అయినావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలని, అతడు అడవిగాడి వంటి మనుషుడును, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండెను, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. అందరి చేతులు ఎక్కడ ఉంటాయటండి? అతని కింద ఉంటాయంట. అంటే ఏంటి? అందరూ ఇచ్చుకునే వాళ్ళుగా ఉంటారు, అతను చెయ్య